హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్ కుమార్. ఛానల్ నేమ్ వచ్చేసరికి డ్రీమ్ టు బిజినెస్ అండి. సో ఈ ఛానల్ నేమ్ చూడగానే మీకు అర్థమై ఉంటుంది, ఇది బిజినెస్ రిలేటెడ్ ఛానల్ అనేసి. అంటే బిజినెస్ రిలేటెడ్ మీన్స్ బిజినెస్ ఐడియాస్ ఇచ్చే రిలేటెడ్ ఛానల్ అండి. సో ఈ ఛానల్లో నేను ఏం చెప్పబోతున్నానంటే, ఫ్యూచర్ ఇండియా మార్కెట్ ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే, ఇప్పుడు స్టార్ట్ చేస్తే మీకు ఫ్యూచర్లో బాగుంటుంది, అండ్ ప్రజెంట్ ఉన్న మార్కెట్ బిజినెస్ కూడా నేను మీకు చెప్తానండి ఈ ఛానల్లో. సో ఈ ఛానల్ వీడియో ముందుకు వెళ్ళే ముందు ఈ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను చెప్పే ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను చూస్తున్నాను ఈ ఛానల్లో. సో అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ టైప్ ఆఫ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, అందులో రిస్క్స్ ఏంటి, నాన్ రిస్క్స్ ఏంటి, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా లేవా, సో వీటన్నింటికి నేను ఈ ఛానల్లో కవర్ చేస్తానండి. సో ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వీడియో అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా నేను రీసెంట్గానే, ఇప్పటి వరకు ఏ వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు. సో ఇది ఈ వీడియోలో నా ఇంట్రడక్షన్, అండ్ నా ఇంట్రడక్షన్ కాకుండా నేను ఒక సెక్టార్ తీసుకొని అందులోని ఒక బిజినెస్ ఐడియా కూడా చెప్తానండి మీకు ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, సో ఇందులో ఈ ఛానల్లో మీకు వచ్చేసరికి ఎవరైనా సరే బెస్ట్ బిజినెస్ ఐడియాస్ ఇవ్వడం కోసం చూస్తారు. సో నేను ఓన్లీ ఐడియాసే కాదండి, సో ఆ చెప్పిన ఐడియా మీద, బిజినెస్ ఐడియా మీద మీకు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి, అంటే ఎవరైతే కరెంట్ ఇండస్ట్రీలోని ఆ బిజినెస్ మీద ఎవరైతే చేస్తున్నారో వాళ్ళతో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, అండ్ వాళ్ళు ఆ బిజినెస్ ఎలా డెవలప్ చేశారు, అసలు ఎలా నడుస్తుంది, రిస్క్స్ ఏంటి, అవన్నీ మీకు ఈ ఛానల్లో కవర్ చేస్తానండి. సో నేను చెప్పే ఏ బిజినెస్ టాపిక్ అయినా సరే ఒక సిరీస్లా ఉండబోతుంది. సో నేను మీకు చెప్పే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ వీడియో ఇప్పటివరకు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఇది షేర్ చేయండి, అండ్ నా కోసం ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, గోయింగ్ ఫార్వర్డ్, నేను ఈ వీడియోలో ముందుకు వెళ్ళే ముందు మీకు ఒక ఏదైతే ఈ వీడియోలోని నా ఇంట్రడక్షన్ కాకుండా ఒక బిజినెస్ ఐడియా చెప్తానన్నానో అది మీకు చెప్తున్నాను. సో నా బిజినెస్ ఐడియా వచ్చేసరికి లాజిస్టిక్ సెక్టార్ అండి. సో లాజిస్టిక్ సెక్టార్ అంటే ఏంటి, అసలు ఏం చేస్తారు మీరందరూ? లాజిస్టిక్స్ అంటే ఓకే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో అది లాజిస్టిక్ సెక్టార్ కదా, లేకపోతే ఇంకా ఏదైతే ట్రావెల్ అయ్యేవి ఉన్నాయి అవన్నీ లాజిస్టిక్ సెక్టర్ అనుకుంటారు. సో ఈ లాజిస్టిక్ సెక్టర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయో నేను మీకు చెప్తాను. సో నాకు తెలిసి ఇందులో ఒక 15 to 16, 20 వరకు బిజినెస్ ఐడియాస్ ఉన్నాయండి. ఎస్, ఇందులో ఇన్ని ఐడియాస్ ఉన్నాయి. సో అది మీకు క్లియర్గా చెప్తాను. సో అసలు ఈ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి, ఈ లాజిస్టిక్ సెక్టార్లోని ఈ సెక్టార్ అనేది ఎలాగ అసలు ఇండియాలో రన్ అవుతుంది, మార్కెట్ ఎలా ఉండబోతుంది అనేది. సో ఫ్రెండ్, సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనం మార్నింగ్ లెగుస్తాం, బ్రష్ చేస్తాం, అంటే బాత్ చేస్తాము. ఓకే, సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? ఏంటి బ్రో మీరు సింపుల్గా బ్రష్, సోప్ ఎక్కడి నుంచి వస్తాయి అంటారు. సో మనం ఒక సూపర్ మార్కెట్కో, లేకపోతే దగ్గరున్న స్టోర్కి వెళ్ళో, లేకపోతే హైపర్ మార్కెట్ లైక్ డిమార్ట్ ఇలాంటి వీటికి వెళ్ళి తెచ్చుకుంటాం కదా అని అంటారు. ఎస్ ఫ్రెండ్, కరెక్ట్. మీరు అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు, లేదా ఆన్లైన్లోనే ఆర్డర్ ఇస్తారు, ఆన్లైన్ నుంచి వస్తాయి. సో బట్ ఆ డిమార్ట్ కావనివ్వండి, ఈ స్టోర్ కావని ఎలాగొస్తాయండి? త్రూ వెహికల్ ద్వారా వస్తాయి. ఆ వెహికల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బ్రష్ ఉంది, కోల్గేట్ బ్రష్ ఉంది. కోల్గేట్ బ్రష్లో మీరు బ్రష్ బ్యాక్ సైడ్ చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది నేను ఉంటుంది బెంగళూరులో అండి. సో బెంగళూరులోనే ఉన్న వాళ్ళకి బెంగళూరు అంటే ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ ఏదో ఒక వేర్ హౌస్ ఉంది, అక్కడి నుంచి వచ్చిందనేసి. బట్ కొన్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ముంబై ఉంటుంది. సో ముంబై నుంచి ఇక్కడ రావడానికి ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది ఉంది. సో ఒక వెహికల్ నుంచి అక్కడున్న వేర్ హౌస్ నుంచి ఇక్కడున్న వేర్ హౌస్ టు స్టోర్ లేదా హైపర్ మార్కెట్, సూపర్ మార్కెట్కు వస్తాయండి. సో ఇది నా ఫస్ట్ బిజినెస్ ఐడియా ఇచ్చేది ట్రాన్స్పోర్టేషన్ మీద. ఫ్రెండ్స్, ది బెస్ట్ ఎగ్జాంపుల్, ఇండియాలో ప్రజెంట్ 2025 to 2030 ఈ 5 yearsలో ఎంత బిజినెస్ గ్రో అవ్వబోతుంది అనేది మీకు ఒక సింగిల్ నెంబర్స్లో చెప్పబోతున్నాను. సో
మీకు డిటిడిసి ఐడియా ఉంటదండి చాలా మందికి. మీరు ఇంటి దగ్గరలోనో లేకపోతే ఏదైనా ఒక కొరియర్ సెండ్ చేయాలనంటే మీరు చాలా మంది ఒక సింగిల్ పేపరో లేకపోతే చిన్న కొరియర్ అనేది మీరు డిటిడిసి త్రూ సెండ్ చేస్తారు. కరెక్టా ఫ్రెండ్స్? సో చాలా వరకు డిటిడిసి అనే నేమ్ మీరు వినే ఉంటారు. మీ ఇంటి దగ్గరలోనో లేకపోతే ఎక్కడైనా సరే చూసే ఉంటారు. ఓకే. సో ఇది డిటిడిసి అనేది ఒక లాజిస్టిక్స్ కంపెనీ అండి. సో డిటిడిసి రీసెంట్‌గా డిటిడిసి చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను ఫోర్బ్స్ ఫోర్బ్స్ అనేది మీరు చాలా వరకు వినే ఉంటారు. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ అనేసి. సో అందులో డిటిడిసి చైర్మన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే ప్రజెంట్ ఈ కరెంట్ ఇయర్‌లోని డిటిడిసి చేస్తున్న పర్ ఇయర్‌లోని ఎంత బిజినెస్ చేస్తున్నారో దాని నంబర్స్ అండి నేను చెప్తున్నాను. 2500 క్రోర్స్ పర్ ఇయర్ డిటిడిసి బిజినెస్ చేస్తుంది. ఒక్క లాజిస్టిక్స్ కంపెనీ గురించి నేను చెప్తున్నా. ఓన్లీ డిటిడిసి 2500 సిఆర్ చేస్తుంది. సో వాళ్ళ ప్లాన్, వాళ్ళ విజన్ 2030 కల్లా అంటే వితిన్ 5 ఇయర్స్ వాళ్ళ మార్కెట్ ఎంత ఎక్స్పాండ్ చేయబోతున్నారని చెప్పారు. వాళ్ళు ఎక్స్పాండ్ చేయబోయేది 25,000 క్రోర్స్ అండి. ఎస్, ఆల్మోస్ట్ 100% వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేయబోతున్నారు. సో ఇందులోనే మీకు అర్థమై ఉంటుంది. అండ్ మన ఇండియా మార్కెట్ గురించి కూడా మీకు నెంబర్స్లో చెప్తాను. ఇండియా మార్కెట్లో ప్రజెంట్ 260 to 270 బిలియన్ డాలర్స్ బిజినెస్ అవుతుందండి పర్ ఇయర్. అంటే ఆల్మోస్ట్ మీకు కన్వర్ట్ చేసి చెప్పాలంటే 1 బిలియన్ ఈక్వల్స్ టు 100 క్రోర్స్ అండి. సో 100 క్రోర్స్ ఇంటూ 284 అంటే మీకు ఇన్ యుఎస్ డాలర్స్లో కన్వర్ట్ చేస్తే 22,500,600 సంథింగ్ వస్తుందండి టోటల్ వాల్యూ వచ్చేసరికి. సో ఇండియాలో పర్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ కింద లెక్కేస్తారు. ఇయర్ అని అంటే ఫ్రమ్ ఏప్రిల్ టు మార్చ్, లాస్ట్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్ వరకు ఇచ్చిన ఫినాన్షియల్ నెంబర్స్ అండి ఇవి. సో ఇందులోని వాళ్ళు చెప్పిన నెంబర్స్ ప్రకారం నేను మీకు చెప్తున్నాను. సో ఇది ఎలాగ తెలుసుకోవాలంటే నేను సెర్చ్ చేస్తుంటానండి చాలా వరకు అసలు ఏం నడుస్తుంది లాజిస్టిక్స్లోని, ఎంతవరకు ఉంది. సో ఇది సెర్చ్ చేయడానికి నాకు మెయిన్ ఎప్పుడనంటే అనిపించింది, ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకో అప్పటి నుంచే స్టార్ట్ చేయడం నేను స్టార్ట్ చేశానండి. ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ నుంచి నేను ఈ రీసెర్చ్ స్టార్ట్ చేశాను. సో ఆ 1 ఇయర్ స్టార్ట్ చేసిన తర్వాత ఫైనల్గా నేను మీకు ఈ ఫస్ట్ వీడియోలోని నేను మీ ముందుకు వచ్చానండి. సో ఫ్రెండ్స్, మీలోని చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేద్దాము అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి, చాలా యూజ్ అవుద్ది. ఏమైనా మీరు ఏదైనా బిజినెస్ కోసం చూస్తున్నారు అనేది ఉంటే కామెంట్లోని ఒక కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకోసం నేను ఆ పర్టికులర్ బిజినెస్ మీద ఫుల్ A to Z డీటెయిల్స్ మీకోసం మీకు ప్రొవైడ్ చేయడం కోసం నేను డెఫినెట్గా ట్రై చేస్తానండి. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా చిన్నవి ఉండొచ్చు, మైనర్వి. ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి నేను రీసెర్చ్ చేసుకొని వచ్చాను. బట్ ఏమైనా చిన్నవి ఉన్నాయంటే ప్లీజ్ ఇది యాక్సెప్ట్ చేయండి. సో గోయింగ్ ఫార్వర్డ్ మీకు ఇంకా మంచి టాపిక్స్ మీద బిజినెస్ ఐడియాస్ తెస్తాను. సో నేను మీకు ముందే చెప్పాను కదండి, ఈ లాజిస్టిక్ సెక్టార్లో ఆల్మోస్ట్ 15 to 20 టైప్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. ఇది ఒక సిరీస్లా వెళ్ళబోతుంది. ఎవరైతే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో నేను ఎవరైతే కాంటాక్ట్ చేస్తూ మాట్లాడుతుంటానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలా స్టార్ట్ చేశారు, ఎలాగ వాళ్ళ బిజినెస్ నడుస్తుంది అనేది నేను అందులో క్లియర్ చెప్తానండి. సో ఇదండి నా ఫస్ట్ వీడియోలో, ఇంతకు మించి నేను మాట్లాడను. సో ఫ్రెండ్స్, నేను ఇవి అసలు ఎలా ఈ థాట్ వచ్చింది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. అండ్ నెక్స్ట్ అంటే థర్డ్ వీడియో మోస్ట్లీ అంటే నేను కస్టమర్ అంటాను. సో ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి లేదా ఒక వెండర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేస్తున్న ఈ లాజిస్టిక్స్లో ఒక బిజినెస్ ఐడియా తీసుకొని నేను మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ నా ఫస్ట్ వీడియో. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.